ప్రభువు నామమున మీ అందరికీ ఉదయకాల సమయంలో మరొకసారి నా యొక్క నిండు వందనాలు. నీవు చేసిన దానికి ప్రతిఫలం పొందుదు అనే అంశాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాం, ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగానే నిన్నటి దినాన సామెతల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకున్నాం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు, భక్తిహీనులను పాపులు మరి నిశ్చయంగా ప్రతిఫలం పొందుదురు కదా అనే మాట నిన్నటి దినాన మనము ఆలోచన చేసి ఉన్నాం. అందులో భాగంగానే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 21వ వచనంలో కూడా చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక చక్కటి మాట రాయబడింది. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వస్తుంది. ఈరోజు ప్రతి మనిషి ప్రతిఫలం పొందుకోవాలని ఆశ కలిగి జీవిస్తాడు. కాబట్టి ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఎలాంటి ప్రతిఫలం పొందుకోవాలని ఆశపడుతున్నాము ఒకసారి ఈ మాట ద్వారా మనము నేర్చుకోవాలి. అందుకనే నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వస్తుంది. మనము నీతిగా జీవించాలి. ఈ సమాజంలో మేలు అనే ప్రతిఫలాన్ని మనము పొందుకునే వారిగా ఉండాలని ఈ లేఖన భాగం నీకు నాకు మనందరికీ తెలియపరుస్తూ ఉంది. ఇంకొక మాట చూసినట్టయితే గలతీలకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట రాయబడింది. గలతీ 6:7 వచనం కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చక్కటి మాట రాయబడింది. గలతీ 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చూస్తున్నాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చూడండి, ఇక్కడ మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈరోజు మనము ఎలా జీవిస్తున్నాం, ఏం విత్తుతున్నాం అనే విషయాన్ని మనము ఆలోచన చేసుకోవాలి. ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే మనము జొన్నలు విత్తితే మక్కలు వస్తాయా? రావు. వరి గింజలు విత్తితే జొన్నలు వస్తాయా? రావు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయాలి. నువ్వు మేలు చేసేవారిగా ఉండాలి. మేలు అనే ప్రతిఫలాన్ని పొందుకోవాలి. కీడు చేస్తే నువ్వు కీడు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. ఈ సమాజానికి నువ్వు మంచి చేసేవారిగా ఉండాలి, మంచిని పొందుకునే వారిగా ఉండాలి. అందుకనే మనుషుడు భూమి మీదనే ప్రతిఫలం పొందుకుంటాడు. మనము ఈ భూమి మీద జీవించిన దినాలు ఎలా జీవించగలుగుతున్నాం అనేది ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. అందుకనే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటని కోయును. ఇతరుల క్షేమాన్ని నువ్వు కోరుకోకపోతే నువ్వు నష్టపోతావనే విషయాన్ని మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇతరులకు కీడు చేస్తే ఆ కీడు నీ మీదకి వస్తుందనే విషయాన్ని నీవు గుర్తుంచుకోవాలి. నువ్వు నీతిగా జీవించకపోతే నువ్వు నీతి ప్రతిఫలాన్ని పొందుకోలేవు అనే విషయాన్ని మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈ సమాజంలో జీవిస్తున్న నీవు నేను మనమందరం కూడా నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. అందుకని ఇక్కడ ఈ మాట అంటున్నాడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును అనే మాటను మనమందరము చూస్తూ ఉన్నాం.